ఈ మధ్య మనం ఎక్కువగా వినిపిస్తున్న పేరు సార్ ఆ. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సార్. ఓకే. అంటే అంటే ఆయన గత 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా జరిగాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ఆ రోజు ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ మీద ఆయన ఇప్పటికీ విషం కక్కుతున్నాడు అని చెప్పి చాలా మంది ఎవరైతే మాట్లాడుతున్న పరిస్థితి ఎలా విశ్లేషిస్తారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు? విశ్లేషించేది ఏముంది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు మా గురువు గారు నమస్కారం, ప్రణామం, సలామాలేకం, అదాబెచ్చి. నేను అంటుండేది ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మార్క్సిస్ట్. ఆయన సిపిఎం పార్టీలో అనుబంధ సభ్యుడిగా ఉండేవాడు. ఇవాళ అనొచ్చు అతను మార్క్సిస్టు కాబట్టి, అతను మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని బలంగా నమ్మతాడు కాబట్టి, ఆయన గతంలో ఎమ్మెల్సీగా చేసినప్పుడు తెలంగాణలో మంచోడే. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులకి ట్రైనింగ్ క్లాసులు అన్నీ ఇస్తాడు. మేము కాదంటంలా. నీ మేధావితనాన్ని ఎడుగుడు ఒప్పుకోకుండా ఊరుంటున్నా. నువ్వు మేధావో సంగతి అందరికి తెలిసింది. నేను అంటుండేది ఏంటంటే, ప్రతి విషయంలో విశ్వనరుడు అని అంటుండ ఆయన విశ్వనరుడు అంట. కాదని ఊరు అంటారు. నువ్వు విశ్వానికే నరుడు అయినప్పుడు, మేధావి అయినప్పుడు రష్యా పుతిన్ దగ్గరకు పోయి, అయ్యా ఉక్రెయిన్ చిన్న దేశము, ఎందుకయ్యా యుద్ధం చేస్తుండవో వద్దయ్యా అని చెప్పి ఒప్పించవచ్చుగా. నీ మేధావితనం ఉపయోగించా. తర్వాత ఇజ్రాయిల్ పాలస్తీనా పసిపిల్లోళ్ళు అందరూ చచ్చిపోతారుగా. నీ మేధావితనం ఉపయోగించి ఇజ్రాయిల్ పాలస్తీనా ఇద్దరు దేశాధ్యక్షులు కూర్చోబెట్టి ఆయన చెప్తున్న విశ్వనరుడు అని ఆయన. సో విశ్వనరుడు కాబట్టి అందరితో మాట్లాడి యుద్ధం ఆపించవచ్చుగా. పోనీ పాకిస్తాన్ ఉంది, ఒరే నాయనా నువ్వు మాలో భూభాగం పంచుకున్నాడు వేరా నాయన, నువ్వు దాయాదులు వేను, మనకు గొడవ ఎందుకురా? అమెరికా ఓడి మాటలు నువ్వు ఎందుకు వింటావు? చైనా ఓడి మాటలు నువ్వు ఎందుకు వింటావు? సాటి అన్నదమ్ముడు నా మాట నువ్వు వినరా అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు ఒప్పించొచ్చే ఆ జమ్మూ కాశ్మీర్ భూభాగం వాళ్ళకి ఇచ్చేయచ్చుగా. జేఓకితో మాట్లాడా, ఆ తీవ్రవాదులతో పోయి మాట్లాడవచ్చు కదా. అర్థమైందా? నువ్వు మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటది కదా. పోని ఇంకొకటి చెప్తా, చైనా ఓడి కాడికి మావో కాడికి, ఒరే నాయన మా భూమి మీరు ఆక్యుపై చేసుకున్నారా చియాచింగ్లో, సో ఆ భూమి మాది, ధర్మం కాదురా నాయన, నీ హితోపదేశం నీ హితోక్తులు చెప్పి ఆ భూమి తేవచ్చుగా. అంటే ఒకప్పుడు ఈ దేశంలో కమ్యూనిస్టులు ఒకవైపు, కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు ఉన్నారు. వీళ్ళిద్దరు తన్నుకున్నారుగా. మళ్ళీ ఎందుకు గెలిచారు? ఇద్దరు బద్ద శత్రువులు ఇద్దరు. అంటే మీరు చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే ఎపిచారవా? ఈ చెప్పడు. విధానాల మీద మాట్లాడు ఎంతసేపు అయినా. ఒకరిని పైకి లేపటం కోసం ఒకరిని తొక్కటం కాసు. ఇప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లిదండ్రుల తాను ఎవరికి ఇచ్చారు? గురువుకి ఇచ్చారు. ఈ గురువే ఒకరిని పొగడతా ఒకరిని తిడతా ఉంటే వాళ్ళ ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుందండి, ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్ లో భాగం. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎట్టుందో ఎదుటోడు కూడా అంతే ఉందిగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నువ్వు ఎవడో ఏదన్నాడంటే ఎందుకు గుంజుకుంటావు? నువ్వు ఒకేళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు చూపిస్తాయి. ఈ తెలకపల్లి రవి ఒకడు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒకడు, వీళ్ళు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళకి పడదు. 2 భారతీయ జనతా పార్టీలతో ఎవడు స్నేహితం చేసినా వాళ్ళందరూ వాళ్ళకి శత్రువులే. వీళ్ళ ఆగర్భ శత్రువులైనా కాంగ్రెస్ వాళ్ళు మిత్రులు అయిపోయారు. ఇప్పుడు బెంగాల్లో ఉంది, బెంగాల్లో కమ్యూనిస్టులు వర్సెస్ బీజేపీ ఉంది. కేరళ ఉంది, కేరళ ఎవరెవరికి? కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ కదా. మీరు ఎందుకు గెలిచిర్రా? మీరిద్దరా అక్కడ ఆడేం దన్నుకుంటారు, ఢిల్లీలో ఏమో అలాయి బలాయి చేసుకుంటారు. అంటే ఒక సిద్ధాంతం అనేది రాద్ధాంతం కాకూడదు. ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలా. దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రొఫెసర్ గారు చేయాల్సింది ఏంటంటే, నేను ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎస్ఎస్ యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి 27 శాఖలకు నేను కోచింగ్ ఇచ్చాను అధికారులకి అని చెప్పిన నీవు ఒక్కసారి గోదావరి నదీ తీరానికి పోయి, కాళేశ్వరం కుంగిపోయింది కదా, అది ఎలా నిర్మించుకోవాలో చెప్పు. దాన్ని నీ మేధావితనం ఉపయోగించి ఎలా నిర్మిస్తే తెలంగాణకి నీళ్లు వస్తాయో చెప్పండి. అంటే మనం మాట్లాడటం వరకే, చేసేది ఏమి ఉండదా? పోనీ రేవంత్ రెడ్డి కాడికి పోయి నేను స్వచ్ఛందంగా పనిచేస్తాను, రేవంత్ రెడ్డి గారు నేను మించిన అపర మేధావి భారతదేశంలోని లేనేలేడు, నేనే తోపు తురుంకాను గాని, నేను బాగా ఎలగబెడతాను, ఒక శాఖ తీసుకో. లేదు
చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడతా, నువ్వు దేంట్లో తోపో తురుంకాను చెప్పు, ఒక టెస్ట్ పెడతాం రాయి. ఇప్పుడు మాకు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, తర్వాత యోగి యమన్ యూనివర్సిటీ ఉంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, తర్వాత నాగార్జున యూనివర్సిటీ ఉంది, ఆదికేవి నన్నయ్య బొట్టి యూనివర్సిటీ ఉంది. మా యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్స్ ఉండరు, వాళ్ళతో ఒక ఎగ్జామ్ పెడతాం, కండక్ట్ చేస్తాం. నీ మేధావితనం నిరూపించుకొని ఒక శాఖిస్తూ తీసుకొని పనిచేయి, 3 పూట్ల అన్నం పెడతాం. అర్థమవుతుందా? ఒక కారు ఇస్తాం, ఒక డ్రైవర్ని ఇస్తాం, వితౌట్ శాలరీ. రాష్ట్రం కోసం పనిచేయి. నువ్వు భారతీయుడు కదా, మరి తాతి తెలుగు బిడ్డలం కదా. తెలుగు బిడ్డలమైనప్పుడు కష్టాల్లో ఉన్నావు, మాకు సేవ చేయి. ప్రొఫెసర్గా ఉండవు కదా నువ్వు, నీకు అంత అపరమేధావైనప్పుడు చేయి. కరోనా వ్యాక్సిన్ కూడా నువ్వే కనుక్కున్నట్టుంది. ఇప్పుడు వాళ్ళు భారత బయోటెక్ వాళ్ళు పోనా వాళ్ళ కాదు, కరోనా వ్యాక్సిన్ కనుక్కొని భారతదేశ ప్రజలందరినీ కాపాడి మరి నువ్వు. ఈయన్ని మించి సైంటిస్ట్ కూడా ఉండ భారతదేశంలో. ఇప్పుడు 5,000 కిలోమీటర్లు పోయి మిజైల్ కనుక్కున్నాడండి. ఎవరు? మా సింహపూరి ముద్దుబిడ్డ సతీష్ రెడ్డి అని. ఆ టెక్నాలజీ కూడా ఈయనే ప్రొవైడ్ చేసిండు. తర్వాత అబ్దుల్ కలాం ఉండవు, మ్యాన్ ఆఫ్ ద మిసైల్ అంటారు. ఆయన ఈ దేశానికి సేవ చేసిండు. నీ వల్ల ఈ దేశానికి ఉపయోగం ఏంటో నాకు చెప్పమని అంటుండా. నీ వల్ల ఈ దేశానికి ఉపయోగం ఏంటి? ఏమన్నా ఒక పెన్నా కనుక్కున్నావా, ఒక పెన్సిల్ కనుక్కున్నావా, ఒక శాటిలైట్ కనుక్కున్నావా, ఒక ట్యాబ్లెట్ కనుక్కున్నావా? ఏం కనుక్కున్నావు? నువ్వు ఎట్టయిపోయి నువ్వు విశ్వనరుడివి, నువ్వు ఎట్టయిపోయి నువ్వు అపర మేధావివి అంటే ఒక్కరిని విమర్శించడానికి. ఇప్పుడు న్యాయమూర్తుల మీద ఎందుకు విమర్శించడైనా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎందుకు విమర్శించడు? హైకోర్టు న్యాయమూర్తిని ఎందుకు విమర్శించడు? జగన్మోహన్ రెడ్డి మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉంటే వీటిల్లో జడ్జిమెంట్ ఇవ్వండి అని ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా న్యాయ వ్యవస్థ మీద ఈయన న్యాయశాస్త్ర కోవిదుడు కాబట్టి, రాజనీతి శాస్త్రజ్ఞ ప్రొఫెసర్ కాబట్టి ఎందుకు మాట్లాడలేదు? ఇవ్వండి జడ్జిమెంట్ అని ఎందుకు ధర్నా చేయలేదు? దేశ సంపద, తెలంగాణ బిడ్డల సంపద కూడా లూటీ చేసింది కదా జగన్మోహన్ రెడ్డి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని. 2004 నుంచి 2014 దాకా ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడిలోనే ఉన్నది కదా, ఉమ్మడి రాష్ట్రంగానే ఉన్నది కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దాని తర్వాత రోసయ్య గారు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళ పిరుల్లోనే కదా ఆ కేసులు, జైళ్లు, బెయిళ్లు. దాంట్లో తెలంగాణ ఆస్తులు కూడా ఉన్నాయి కదా, తెలంగాణ దోపిడీ కూడా ఉంది కదా. జడ్జిమెంట్ ఇవ్వమని ఎందుకు పోరాడలేదు? నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జిల మీద నీ గళం ఎందుకు లేయలేదు? సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం మీద నీ గళం ఎందుకు పనిచేయలేదు? అంటే చంద్రబాబు నాయుడు తేలిగ్గా చిక్కిండనే. ఇవాళ ఎందుకు గుంజుకుంటుండవు? ఎందుకు గుంజుకుంటుండవు? నీ మేధావితనం అంతా ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ఉంటుండవు? 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టి నీ కాళ్ళకు దండం పెడతాం గురువు గారు. నీ 10 ఏళ్ళు మా జోలికి రాబోకు. నీ పాదాలుగా కృష్ణమ్మ నీళ్ళతో గడగమంటావా, గోదావరి నీళ్ళతో గడగమంటావా, వంశధార, నాగావళి, మా నదుల్లో నీళ్ళని తెచ్చి నీ కాళ్ళు గడగతారా నాయన? మా 10 సంవత్సరాలు మా రాష్ట్రం గురించి మాట్లాడబాకు. నీకు దండం పెడతావు, మాట్లాడు. ఒకవైపే చూడకు, 2 వైపులు చూసి మాట్లాడమంటుండ. గనుల్లో కుంభకోణం అవుపాళ్ళ, ఋషికొండ మీద సిఆర్జెడ్ కుంభకోణం నీకు అవుపాళ్ళ, ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుని అయ్యవుపాళ్ళ నీకు. తిరుపతి కొండ మీద మఠాలు కట్టుకొని ముఠాలు కట్టి నాకేస్తే వెంకటేశ్వర స్వామి డబ్బులు అవుపాళ్ళ. నోరెందుకు లేలే నీకు? తిరుమల ప్రపంచ కుబేరుడైనటువంటి తిరుమల వెంకన్న స్వామి మీద అసలు మఠాలు ఉండటమే తప్పు. రాధాకృష్ణ గారు బేల్చి పారేయాల మఠాలన్నిటినీ. కింద కొండ కింద పెట్టుకోండి మఠాలు ఏంటంటే, మఠాల ముసుగులో ముఠాలు కట్టేసి సామాన్య భక్తులకి దేవుణ్ణి దూరం చేసింది. ఒక్కరోజు అన్న నువ్వు మాట్లాడినవా? ఈ అవుపాళ్ళ నీకా? గనులు దోపిడి నీకు అవుపాళ్ళ? సామాను సమిధులైపోతున్నాయి నీకు అవుపాళ్ళ? ఇలా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి ప్రతి పల్లె కంట సోకతో ఏడుస్తుంది. ఎన్ని కేసులు ఉన్నాయో రా ఎత్తుకో, రీసెర్చ్ చేయి. వారు జీనియస్ ప్రొఫెసర్ కదా, ప్రపంచ మేధావి కదా. ఎన్ని కేసులు పెట్టుండడు, ప్రశ్నించిన ప్రతి గొంతు మీద కేసు పెట్టిండు. ఒక్కరోజు మాట్లాడిండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విడిస్తే ఒక అనస్థియ డాక్టర్ని మానసిక రోగిష్టిగా చేసి చంపేస్తే నువ్వు మాట్లాడినవా? అమర్నాథ్ గౌడ్ అనే పిల్లోడిని తన అక్కని చెయ్యొద్దు అని నోట్లో గుడ్ల గుక్కే పెట్రోల్ పోసి నిప్పి పెడితే నీ మనసు ఎక్కడికి పోయింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? ప్రొఫెసర్ అచ్చెన్న నీలాంటి ప్రొఫెసరే కడపలో కిడ్నాప్ చేసి ముక్కలుగా నరికి చంపారు. నీ నోరు లేలేదేం ప్రొఫెసర్ నాగేశ్వర్? ఈరోజు తెలంగాణ ఆంధ్రవాదం తెస్తావా? అసలు ఏం సంబంధం నీకు? తెలంగాణతో నీకేం సంబంధం? తెలంగాణలో అడుగడుగును పాల్గొన్నాం మేము తెలంగాణ ఉద్యమ కాలంలో.
అసలు నీ సిపిఎం పార్టీ ఆ రోజు సమైక్యాంధ్రానికి కట్టుబడింది, విశాలాంధ్రకి కట్టుబడింది. ఆ రోజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, తర్వాత అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆర్ఎస్పి, వీళ్ళందరూ తెలంగాణకి మద్దతు ఇచ్చిన ఆ రోజు ఆడబనుకున్నావు. ఈ రోజు ఎందుకు లేస్తుంది తెలంగాణ వాదం? నువ్వు అసలు మాట్లాడటానికి అర్హత లేనటువంటి వాడివి నువ్వు తెలంగాణ గురించి. తెలంగాణకి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు మేము, నీకేం సంబంధం? ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పుచ్చలపల్లి సుందరరామరెడ్డి ముందు నడిపించాడు. రావి నారాయణ రెడ్డిని, బద్దం ఎల్లారెడ్డిని, ఒక కరీంనగర్ రెడ్డిని, ఒక నల్లగొండ రెడ్డిని అడ్డం పెట్టుకొని చేసిండు. నువ్వు మళ్ళీ నీ దాకా నొప్పి వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణ వాదం ఎందుకు తెస్తుండవు? ఏం చంద్రబాబు నాయుడు ఇల్లు ఉండకూడదు హైదరాబాద్లా? పవన్ కళ్యాణ్ ఇల్లు ఉండకూడదు హైదరాబాద్లా? ఉంటేనేంది? నువ్వు విశ్వనరుడువు కదా, విశ్వం అంతరాల గురించి మాట్లాడతావు కదా. అందువల్ల నీ దాకొస్తే నొప్పి వచ్చింది ఆ ప్రొఫెసర్ గారు. ఈ వారు నువ్వు ఆపనంతసేపు వాళ్ళు ఆపరు. వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పు. ఎందుకు పెట్టి నువ్వు కేసులు వాళ్ళ మీద? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద నువ్వు ఎందుకు కేసులు పెట్టినవు? వాళ్ళు పెట్టరు రేపు నీ మీద. నువ్వు తిరగవా సిఐడి కోర్టు చుట్టూ, ఆంధ్ర కోర్టు చుట్టా? నీకేనా పోలీసు వాళ్ళు ఉండేదా? వాళ్ళకి లేరా? హైదరాబాద్ లో పెడతాడు, విజయవాడలో పెడతారు. వాళ్ళు విజయవాడలో పెట్టరు. ఏడికి పోతావు? నువ్వు ఒకడివి, దేవులపల్లి అమర ఒకడు, కొమ్మినేని శ్రీనివాస్ ఒకడు, తెలకపల్లి రవి ఒకడు, మీరందరూ ఎక్కడికి పోతారా బాబు? అందువల్ల ఆలోచించుకోండి. ఇప్పుడు మొన్నటిదాకా సుమన్ టీవీ ఏం పాట పడిందో మాకు తెలీదా? ఐ డ్రీమ్స్ ఏం పాట పడిందో మాకు తెలీదా? ఇవన్నీ మా కాళ్ళు లేవనుకో. ఎన్టీవీ ఏం పాట పడిందో మాకు తెలీదా? TV9 ఏం పాట పాడిందో మాకు తెలీదా? నువ్వు నీ మానస పుత్రిక 10 టీవీ ఏం పాట పాడిందో మాకు తెలీదా? అందరికి తెలుసునానా? తినేత్రులాగా మూడో కన్ను పెట్టి పిల్లోళ్ళు, ఇవాళ కుర్ర పిల్లోళ్ళు అన్నీ చూస్తూ ఉన్నారు. అందువల్ల గురువు పూజ్యనీయులు, మీరు మేధావులు, మహానుభావులు, మీ కాళ్ళకు దండం పెడుతున్నాను. మీరు ఏదో ఒక శాఖ తీసుకొని మా రాష్ట్రాన్ని బాగుపరచండి, రండి, స్వాగతిస్తున్నాము. నువ్వు ప్రొఫెసర్ కదా, పాఠాలు చెప్తూరా ఆంధ్ర యూనివర్సిటీలో రా. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలు, నీకున్న అపర మేధావితనం అంతా కూడా ఒక ఎగ్జామ్ అయితే రాయాలి ప్రొఫెసర్ గారు. మీరు ఒక టెస్ట్ పెడతాము మా ప్రొఫెసర్లకి, నీకు. నువ్వు దాంట్లో మగోడు అయితే పాస్ అయితే, నువ్వు మగోడువై పాస్ అయినవనుక టెస్ట్లో. అందువల్ల మా ప్రొఫెసర్లను ఓడి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ని నీకు వరకు నీ ప్రొఫెసర్గా ఎట్లా వస్తుందా? ఒక అవార్డు ఇస్తాం, సత్కరిస్తాం. కాబట్టి మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ని, మా యోగి యూనివర్సిటీ ప్రొఫెసర్ని, మా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ని, మా నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ని, మా సింహపూరి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, నీ వయసులో ఉన్న వాళ్ళకి అందరికి ఎగ్జామ్ పెడతావు. నువ్వు ఓడిస్తే నువ్వు మేధావి. నువ్వు కానీ ఓడిపోయినావు అనుకో, మేము చేయగలిగింది ఏం లేదు, ఆ రోజు కూడా సత్కరిస్తాం. అందువల్ల ప్రొఫెసర్ గారు నిన్ను ఎవరు ఏమంటాంలా, ఈ రోజు కూడా మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. మీరు 2 సార్లు స్వాగతం పలుకుతున్నాం, పూలదండలు వేస్తాం. ఏదో ఒక శాఖలో పనిచేయండి, బాబు గారితో మాట్లాడి కుర్చీ ఇప్పిస్తాం. దాన్ని బాగా ప్రపంచంలో అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దమని నేను ఏడుకుంటున్నాను ప్రొఫెసర్ గారు.